హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అశోక్ లేలాండ్లో వస్తున్న ఎలక్ట్రికల్ వెర్షన్స్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నామండి. అవే దోస్త్ బడా దోస్త్ అండి. వాటి పేర్లే దోస్త్ అయితే IEV3, అలాగే బడా దోస్త్ అయితే IEV4 వెర్షన్స్ పేరు మీదుగా మనకి వెహికల్స్ అయితే రిలీజ్ అయినాయి. దీనికి నినాదంగా స్విచ్ టు ఈవీ అన్న పేరు మీద అయితే మనకి ఈ వెహికల్స్ అయితే లాంచింగ్ అయినాయండి. ప్రజెంట్ అయితే అవైలబిలిటీలోకి వచ్చినాయి. ప్రజెంట్ అసలు వెహికల్ ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈవీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. పెద్ద బళ్ళలో కూడా అంటే చిన్న బళ్ళు మనం డిస్కస్ చేసాము. జియో గురించి, టాటా ఏస్ ఈవీ గురించి, అలాగే టాటా ఏస్ ప్రో గురించి, అలాగే పెద్ద వెహికల్స్ లో అయితే ఐచర్ ప్రో ఎక్స్ గురించి, అలాగే ఇంట్రాలో ఈవీ వెర్షన్ గురించి అయితే మనం డిస్కషన్ చేసుకున్నాం. ఈ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో అయితే దొరుకుతాయి. ఇప్పుడు రీసెంట్ గా అశోక్ లేలాండ్ సంబంధించిన ఈవీ వెర్షన్స్ అయితే తెలుసుకుందామండి. ఇటువంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. టాపిక్లోకి వెళ్తే కనుక మనకు కనిపిస్తుంది స్విచ్ అండి. స్విచ్ IEV3 అండి. వెహికల్ అంటే దోస్త్ వెహికల్ అనమాట అండి. దీని యొక్క ఫీచర్స్ చూస్తే కనుక మనకి ఈవీ వెర్షన్లో అన్నీ కూడా లిథియం అయాన్ బ్యాటరీతోనే వస్తాయండి. ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ వచ్చి 25.6 కిలోవాట్స్ అయితే ఇచ్చాడండి మనకి EV3లో. అదే దాని మ్యాక్స్ పవర్ వచ్చి 40 కిలోవాట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. అదే మన భాషలో చెప్పుకోవాలంటే 53 హార్స్ పవర్ అయితే వస్తుందండి. టార్క్ విషయంలో చూస్తే 190 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇచ్చాడండి. 190 పికప్ ఇచ్చాడు. అదే పేలోడ్ విషయంలోకి వస్తే 1250 అయితే ఇచ్చాడండి పాసింగ్. దీని టైర్ల విషయంలో చూసిన 14 ఇంచెస్ 185 అయితే ఇచ్చాడండి. 185లో 14 ఇంచెస్ అయితే ఇచ్చాడు. గ్రాడబిలిటీ విషయంలో 22% అయితే ఇచ్చాడండి. 22. అదే దీని రేంజ్ అంటే ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 140 కిలోమీటర్లు అని చెప్పేసి రేంజ్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ బాడీ విషయంలో చూసిన 8.6 ఇంటూ 5.3, అలాగే 1.4 హైట్తో అయితే వస్తుందండి. అంటే నథింగ్ బట్ దోస్త్ అండి. దోస్త్కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఛార్జింగ్ విషయంలో చూస్తే కనుక 3 to 4 అవర్స్ అయితే ఛార్జింగ్ ఇచ్చాడండి, స్లో ఛార్జింగ్. అదే మనకి స్పీడ్ ఛార్జింగ్ విషయంలో చూస్తే కనుక 55 మినిట్స్లో ఛార్జింగ్ అయితే ఇచ్చాడండి దీనికి. అదే ఫ్రంట్ బ్యాక్ కూడా కట్టలతో అయితే వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ విషయంలో చూస్తే కనుక మనకి 12,32,000 ఎక్స్ షోరూమ్ అయితే ఇచ్చాడండి. అంటే పాసింగ్ 1250 ఇచ్చారు అంటే కనుక ఇది ఖచ్చితంగా లైవ్ ట్యాక్స్లో అయితే వస్తుంది. లైవ్ ట్యాక్స్లో వస్తే లైవ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కలుపుకోగా ఇంచుమించు 16 లక్షల దగ్గరికి 15 లక్షలు 16 లక్షల ఆ రేంజ్లో అయితే ఉంటుందండి దోస్త్ విషయంలో చూస్తే కనుక. మనకి నెక్స్ట్ వచ్చి IEV4 అండి. IEV4 బ్యాటరీ కెపాసిటీ వచ్చి 32.2 కిలోవాట్స్ అయితే ఇచ్చాడండి. 32.2 కిలోవాట్స్. దీని మ్యాక్స్ పవర్ వచ్చి మనకి 60 కిలోవాట్స్ అయితే ఇచ్చాడండి. అంటే 80 హార్స్ పవర్ అయితే వస్తుందండి మన లెక్కల్లో. అదే టార్క్ విషయంలో అయితే 230 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ అయితే ఎక్కువ అని చెప్పేసి అనుకోవాలి. దీని అఫీషియల్ పేలోడ్ వచ్చి 1700 kg అఫీషియల్ పేలోడ్ అయితే ఇచ్చాడండి. అదే టైర్ల విషయంలో చూస్తే కనుక 7 అయితే ఇచ్చాడండి. 15 R15 అయితే ఇచ్చాడు. అంటే 15 ఇంచుల టైర్లు 7 అయితే ఇచ్చాడండి. అదే దీని గ్రాడబిలిటీ విషయంలో చూస్తే కనుక 23% అయితే ఇచ్చాడండి. అంటే స్లోప్ ఎక్కి సామర్థ్యం 23% అయితే ఇచ్చాడు. అదే దీని రేంజ్ విషయంలో చూస్తే కనుక 120 కిలోమీటర్లు అయితే ఇచ్చాడండి సరౌండింగ్స్. అంటే మనకి స్టార్టింగ్లో అయితే రాదు 120, మనకి ఒక 70-80 ఆ రేంజ్ నుంచి పెరుగుకుంటూ అయితే వస్తుందండి 120 అన్నది. అదే లోడ్ బాడీ విషయంలో చూస్తే కనుక 9.7 పొడవు, అలాగే 5.8 వెడల్పు, 1.6 హైట్తో అయితే మనకి లోడ్ బాడీ అయితే వస్తుందండి. అదే ఛార్జింగ్ విషయంలో చూస్తే కనుక 4 to 5 అవర్స్ అయితే ఇచ్చాడండి. చాలా తక్కువ అని చెప్పేసి అనుకోవాలి. 4 నుంచి 5 గంటల్లో ఛార్జింగ్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చాడు. అంటే మనం హోమ్ ఛార్జింగ్ పెడితే మినిమం 6 అవర్స్ అయితే పడుతుంది, 6 to 7 అవర్స్ అయితే పడుతుంది. బట్ ఇదైతే 4 to 5 అయితే ఇచ్చాడు. అది మంచిది అని చెప్పేసి అనుకోవాలి. అదే ఫ్రంట్ బ్యాక్ కూడా కట్టలతో అయితే వస్తుందండి మనకి. దీని ప్రైసింగ్ విషయంలో అంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ విషయంలో చూస్తే
ఇది స్పీడ్ ఛార్జింగ్ అంటే 0 to 80% స్పీడ్ ఛార్జింగ్ అయితే కనుక 55 మినిట్స్ అయితే ఇచ్చాడండి. అంటే రెండు కూడా మనకి దోస్తు అలాగే బడా దోస్తు అంటే స్విచ్ IEV4 రెండు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి 55 నిమిషాలు అయితే ఇచ్చాడండి ఫుల్ 80% అవ్వడానికి. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి 15,30,000 వరకు ఉందండి. అంటే దానికి ఎక్స్ షోరూమ్ మీద క్వార్టర్ ట్యాక్సే కాబట్టి 1700 కేజీలతో వచ్చింది కాబట్టి GVW 3,000 దాటుతుంది కంపల్సరీ, క్వార్టర్ ట్యాక్స్లోకి అయితే వస్తుందండి. దీని ప్రైస్ అయితే మహా అయితే ఒక 16 ఆ రేంజ్లో అయితే ఉండొచ్చండి. 16-16.5 లక్షలు అయితే ఉండొచ్చండి బడా దోస్త్ IEV4 విషయంలో. చూసారు కదండి ఈ రెండిటిని IEV3 IEV4 ఈ రెండిట్లో మీకు ఏది సూటబుల్ అన్నది కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి.